54వ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ విద్యార్థులు మరియు సిబ్బందితో కలిసి విశాఖ ద్వారకానగర్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు రోడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం మరియు ప్రమాదాలను తగ్గించుకోవడంపై అవగాహన కల్పించే లక్ష్యంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఐఎఫ్ఎస్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ జిపిఆర్ కృష్ణ కుసుమకుమారి మాట్లాడుతూ ఎన్ఐఎఫ్ఎన్ సంస్థ ఎప్పుడూ భద్రతాపరమైన అవగాహన కార్యక్రమాలను ప్రాధాన్యతనిస్తూ సమాజంలో భద్రతా చైతన్యాన్ని పెంపొందించే కృషి చేస్తుందని అన్నారు. మరెన్నో విషయాలు వీడియోతో మాట్లాడారు. ఎన్ఐఎఫ్ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ నుంచి 54వ భద్రతా దినోత్సవం సందర్భంగా మార్చ్ 4 నుండి మార్చ్ 10వ తారీఖు వరకు సేఫ్టీ డే సెలబ్రేషన్స్ చేస్తారండి. సో ఆ సందర్భంగా ఎన్ఐఎఫ్ఎస్ రోడ్ బైక్ ర్యాలీ అనేది మేము నిర్వహిస్తున్నాము. స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరూ కలిసి భద్రతకు సంబంధించిన అవగాహనని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం ద్వారా ప్లకార్డ్స్తో మేము ఎన్ఐఎఫ్ఎస్ ఇన్స్టిట్యూషన్ నుంచి జీవీఎంసీ వరకు మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ ఇంట్లో పాల్గొనాలి అని చెప్పి అవగాహన బాగా పెంపొందించాలని చెప్పి లైక్ హెల్మెట్ ప్రతి బైక్ వాహనదారుడు హెల్మెట్ ఖచ్చితంగా ధరించి ప్రయాణించాలని చెప్పి, తర్వాత కారులో ప్రయాణించే వాళ్ళు బెల్ట్ ఖచ్చితంగా వేసుకొని ప్రయాణం చేయాలని చెప్పి, తర్వాత మద్యం సేవించకుండా వాళ్ళు ప్రయాణం చేయాలని చెప్పి, తర్వాత ఫాస్ట్ డ్రైవింగ్ కూడా చేయకుండాను ఓవర్టేక్ చేయకుండాను, తర్వాత హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు వాటికి ముందు మనం ప్లేస్ ఇస్తే అవి హెవీ వెహికల్స్ వెళ్ళిన తర్వాత మనం సేఫ్గా మనం ప్రయాణం చేయవచ్చనే అవగాహనని ఈ ప్లకార్డ్స్ ద్వారా స్టూడెంట్స్ ద్వారా మేము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ర్యాలీని చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల నుంచి మాట్లాడుతున్నాను. ఈ 54వ జాతీయ భద్రతా వారోత్సవ సందర్భంగా మేము దేశమంతటా కూడా ఈ రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఒక జనాల్లోకి అంటే ప్రజల్లోకి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నాము. ఒక 2024 రికార్డ్స్ మనం చూస్తే 180,000 పైచిలకు ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. ఓన్లీ బైకర్స్ అంటే 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 30 నుంచి 35,000 మంది ఓన్లీ హెల్మెట్ పెట్టుకోని కారణంగా చనిపోతున్నారు. అంటే ఇదంతా భద్రతా లోపం కాదా? మనకి మన కుటుంబం మీద బాధ్యత లేదా? ఈ బాధ్యతని మళ్ళా ఇంకొకసారి గుర్తు చేస్తూ మన పోలీస్ సిబ్బంది సహకారంతో మీడియా సహకారంతో మేము ఈరోజు విశాఖపట్నంలో మా ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల ముఖ్య కార్యాలయం నుంచి స్టార్ట్ చేసి ఈ విశాఖపట్నం ప్రజలకి ఒక చిన్న అవగాహనని కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. రండి, ప్రజలందరికీ మా సందేశం, మాతో కలిపి మీ చేతులు కలపండి. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద చనిపోకుండా, రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోకుండా మీ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ క్షేమంగా మీరు ఇంటికి చేరుతారని మాతో కలిపి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. పోలీస్ వారి సహకారంతో, మీడియా వారి సహకారంతో జనాలందరినీ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ భద్రతా వారోత్సవాన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మార్చి 4వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు దేశమంతటా కూడా మనందరం కలిసి వద్దాం. ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా మనల్ని మనం కాపాడుకుందాం. మన కుటుంబానికి ఒక భరోసాని, ఒక ఆర్థిక సామర్థ్యాన్ని కలిగించేటట్టు మనందరం సహాయపడదాం. ఒకరికొకరు చేయూతనిస్తూ మనం ముందుకు సాగుదాం. నమస్తే, నేను డాక్టర్ జిపిఆర్ కృష్ణ, ఎన్ఐఎఫ్.